నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామానికి చెందిన గోపరి తులసమ్మ నర్సింహులు అతని పూరి గుడిసె ప్రమాదవశాత్తు ఆదివారం తెల్లవారుజామున షాక్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో బియ్యంతో పాటు బట్టలు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. బీద కుటుంబానికి చెందిన నర్సింహులు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అగ్ని ప్రమాదంలో సుమారు 50,000 ఆస్తి నష్టం జరిగిందని, రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. గోపరి తులసమ్మ నర్సింహకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు ఈ షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం జరిగింది. వాళ్ళు చాలా బీదవారు కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళను ఆదుకొని పునరావాసం కలపాలని గ్రామస్తుల నుంచి కోరడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.